హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయంలో పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మండపంలో జరిగిన శివపార్వతుల కళ్యాణంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మక కట్టడాన్ని పునర్నిర్మించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆనాడు కాకతీయులు సాంస్కృతిక కళారంగాలు, దేవాలయాలు, గొలుసుకట్టు చెరువులు ఎన్నో నిర్మించారని చెప్పారు. ఈ రుద్రేశ్వర స్వామి దేవాలయమైన 1000 స్తంభాల ఆలయాన్ని 1324వ సంవత్సరంలో నిర్మించారని, ఇంతటి చారిత్రక ఆలయంలో కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండప్రకాష్, వరంగల్ ఎంపీ దయాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం దేశానాం రాష్ట్రానాం సకల జనానాం శ్రేయోభివృద్ధి మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమో సకల దేవతాయ పూర్ణాది ద్రవ్యాధిష్ట Now I request Sri Kotai బృహత్ కార్యము కొద్దిగా వెనక్కిరండి అబ్బా, నేనన్నా కొద్దిగా సైడ్ జరగండి అన్న.
మీ అలాగే శిల్పులను అందరూ కూడాను పుష్పాలతోటి అభిషేకం చేస్తున్నారు. వారి యొక్క అభిమాన అలాగే జ్ఞాపకం అందించాల్సింది. ఐ రిక్వెస్ట్ శ్రీ భీమ్ ప్రాజెక్ట్ శ్రీ సిహెచ్ బాబ్జీరావు గారు, ఇంజనీర్, ప్లీజ్ కమాండ్ ద డయాస్ ని కంప్లీట్ చేయడానికి చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవ మంత్రి కళ్యాణ మంటపం దాదాపు 19 సంవత్సరాల నుండి ఇది నిర్మించాలి, కూలిపోయిన దాన్ని ఇంతకుముందు మనం చూసినాం. 19 సంవత్సరాల కృషి ఈరోజు ఫలితం. అంటే ఒక కూలిపోయిన కళ్యాణ మంటపాన్ని నిర్మించాలంటే 19 సంవత్సరాలు పట్టింది. అంటే కాకతీయుల రాజులు దాదాపు ఇక్కడ నిర్మించిన దేవాలయాలే కానీ, 1000 స్తంభాల గుడి కానీ, కాకతీయుల ఆర్చరే కానీ, లేకుంటే కుషిమాలే కానీ, రామప్ప టెంపులే కానీ, దాదాపు కాకతీయులు ఎన్నో కట్టడాలు నిర్మించడం జరిగింది. అంటే ఒక గ్రామానికి కూడా ఒక శివాలయం, అంటే శివభక్తులు, కాకతీయులు అంటే శివభక్తులు. మరి ఇంత గొప్ప నిర్మాణం చేసిన మరి కాకతీయ రాజులు మరి చాలా గొప్పవారు, మరి దైవభక్తి చాలా ఎక్కువ. మరి మన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత మరి ఈ ఆలయం, ఈ కళ్యాణ మంటపం నిర్మించడం చాలా సంతోషం. కాకతీయ రాజుల చరిత్ర అనగానే ఓరుగల్లు వరంగల్ అనేది ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా నేటి దేశవ్యాప్తంగా కూడా విశ్వసించినటువంటి గొప్ప చరిత్ర గల ఓరుగల్ని మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కిషన్ రెడ్డి గారికి చిన్న విన్నపం కూడా సార్. ఓరుగల్లు జిల్లా వెనుకపడిపోయింది అనటానికి నిజంగా కూడా బాధేస్తున్న చెప్పుకోవటానికి. ఎందుకంటే కరీంనగర్, ఖమ్మం జిల్లాలను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, కానీ వరంగల్ జిల్లాకు లేకపోవడం బాధాకరమైన విషయం సార్ మాకు. దీంట్లో కొన్ని మేము ఈ సమయంలో అడగొచ్చో అడగరాదో తెలియదు, కానీ సార్ సమయం ఉన్నది కాబట్టి మీకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాను సార్. ఇది స్మార్ట్ సిటీ స్కీమ్ కింద కానివ్వండి సార్, అమృత్ కింద, టూరిజం అండ్ డెవలప్మెంట్ కింద, ఫ్లడ్ రిలేటెడ్ వర్క్స్ కూడా వీటికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాను సార్ మీకు. దయచేసి వీటి మీద ఒకసారి రాష్ట్రంలోనే వరంగల్ మీద కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ చూడమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా అడగడం జరిగింది సార్. అదేవిధంగా మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అడుగుతూ ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు మండలి వారిని మాట్లాడవలసిన. మరి దీని ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చే విజిటర్స్ అందరికీ కూడా కాకతీయ చరిత్రతో పాటు ఈ 1000 పిల్లర్ని కూడా మీరు అద్భుతంగా ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. సరే, ఇందులో ప్రత్యేకంగా ఇవాళ ఎంతమంది సన్మానం చేసినాం మనం, చాలా గొప్ప విషయం. అనేక మంది ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులు కావచ్చు, మేయర్లు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో దీనికోసం చేసినారు. నేను ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా చెప్పాల్సింది మా పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు. నేను అనుకుంటే దీని మీద 100 కథనాలు రాసినారు. ఎప్పుడు సమాజం కొంత నిద్రావస్థలు ఉంటే దాన్ని పొడిచి తట్టి లేపి మీ బాధ్యత ఉందని గుర్తు చేయడంలో కూడా వాళ్ళు కూడా కీలక పాత్ర వహించి దీన్ని చేయడంలో కూడా వారు కూడా భాగస్వాములు అయినారు. ఇందులో భాగస్వాములు అయిన అందరికీ, ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఈ మహాశివరాత్రి, అందులో శుక్రవారం రావడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివుడు అన్ని రకాలుగా ఆశీస్సులు అందజేసి మీ జీవితాలలో వెలుగులు నింపాలని భగవంతుని ప్రార్థిస్తూ
ఈ కార్యక్రమానికి మూలకారకుడు, ఒక యజ్ఞం లాగా గత 30 సంవత్సరాలుగా దీనికి అంకితం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు పూజా కార్యక్రమంతో ఇది విజయవంతమైనందుకు ముఖ్యంగా అందరికంటే ఎక్కువ సంతోషపడేది పెద్దలు పాండురంగారావు గారు. వారు పూర్తి స్థాయిలో నాకు వారానికి ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు. నేను మంత్రి 2 సంవత్సరాలుగా వస్తుంది. ఎవ్రీ వీక్ నాకు ఒక ఫోను, నేను వారికి ఒక ఫోను, మా ఆఫీసర్స్కి ఒక ఫోను, మా స్థపతి ఇక్కడ ఉన్న మేజర్ స్థపతి ఆయనకు ఒక ఫోను. కాబట్టి ఇంతకుముందు మన యొక్క బండ ప్రకాష్ గారు చెప్పిన విషయం వాస్తవం. ఏఎస్ఐ ఎట్లంటే గీత గీస్తే గీత దాటరు. ఇది ఏఎస్ఐకి సంబంధించి ఎవరికి అధికారం లేదు ఎక్సెప్ట్ పార్లమెంట్. ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటుకు తప్ప నాకు కూడా అధికారం లేదు. అంత కఠినమైనటువంటి చట్టాలు ఏఎస్ఐవి. కాబట్టి కొన్ని రకాలుగా కొన్నిసార్లు అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించాం. ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి 1000 స్తంభాల గుడిని మనం ఈరోజు పునరుద్ధరించుకొని శివరాత్రి పర్వదినాన పూజలు నిర్వహించుకొని మరి ఈరోజు మహాశివుడికి ఈరోజు అంకితం చేశామని గొప్ప కార్యక్రమం. శివరాత్రి రోజు మహాశివుడికి ఈరోజు మంటపాన్ని మనం అంకితం చేశాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.